ఆశ్రమాన్ని ఆధారం చేసుకుని ఉంటాయి. అందుకే నాలుగు ఆశ్రమాల పేర్లు అందరికీ తెలిసే ఉంటాయి. బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాస. ఈ నాలుగు ఆశ్రమాల్లోని గృహస్థాశ్రమం చాలా గొప్పది అని గ్రంథములన్నీ చెప్తున్నాయి. మిగిలిన ఆశ్రమాలు బ్రతకడానికి ఆధారంగా ఉంటుంది గృహస్థాశ్రమం. గృహస్థ ద్వారే సన్యాసి కానీ బ్రహ్మచారి కానీ ఎవరైనా ఉండగలిగేది. కానీ గృహస్థాశ్రమం అంత గొప్పది. అలాంటి ఆశ్రమ స్వీకారం కోసం దేవతల ఆశీర్వచనాలు పొందుతూ శాస్త్రీయమైన పద్ధతితో చేసేటువంటి ఉత్సవమే కళ్యాణం. అదొక సంస్కారం అని చెప్పుకున్నాం. ఇటువంటి దేవతాపరమైన సంస్కారాన్ని భూలోకానికి దించేరు ఋషులు. మానవలోకానికి దించి మనుష్యులు పశువుల వలె బ్రతకకుండా ఒక సంస్కారంతో, సంస్కారం అనే మాటకు అర్థం ఏంటంటే పుట్టినవాడు పుట్టినట్టే పశువులా బ్రతకకుండా వాడు ఉత్తమముగా సంస్కరింపబడి తరించాలి, ఉత్తమ స్థితిని పొందాలి అనే ఉద్దేశంతో ఇహము పరము రెండు సాధించడానికని మనకి పెద్దలు ఈ గృహస్థ ధర్మాన్ని ఏర్పాటు చేశారు. ఆ గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి మనకి అప్పటికప్పుడుగా గృహస్థ ధర్మం యొక్క గొప్పతనాన్ని ఈ కళ్యాణాల ద్వారా తెలియజేస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుందండి ఎప్పటికప్పుడు. అయితే ఈ కళ్యాణాలు చేయడంలో పరమార్థం ఏమిటి? ఇవి దేవతలకి కళ్యాణమూర్తులుగా మనం భావన చేస్తున్నప్పుడు లక్ష్మీనారాయణ కళ్యాణం అది రమ్యమైన ఘట్టం. అయితే లక్ష్మీనారాయణులని లక్ష్మీదేవి ఒక చోట, నారాయణుడు మరొక చోట ఉండి వాళ్ళిద్దరికీ వివాహం జరిగింది అనుకుంటే ఒక పొరపాటే. లక్ష్మీదేవి ఎప్పుడు నారాయణునికి వేరుగా ఉండదు. నారాయణుని లక్ష్మీదేవి వేడదట. అందుకే ఆవిడకు పేరుంది విష్ణురేష అనపాయని అని. అనపాయని శక్తి ఆవిడ. అనపాయని అంటే విడవకుండా ఉండునది, విడిచిపెట్టకుండా ఎప్పుడు ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే దీపాన్ని కాంతి ఎలా విడిచిపెట్టకుండా ఉంటుందో, సూర్యుడిని వెలుగు ఎలా విడిచిపెట్టకుండా ఉంటుందో అలా ఉంటుందట. ఆ చెప్పినప్పుడు ఏం తెలుస్తుంది? ఇద్దరికీ వేరు అనేటువంటిది లేదు. వేరు అనేది లేనప్పుడు మరి వారొకరు వీరొకరు పెళ్లి చేసుకోవడం ఏంటండి? దీనికి రమ్యమైన అంశం భాగవతంలో ప్రస్తావన అవుతుంది. మీరు రామ కళ్యాణాలు చెప్పినా, కృష్ణ కళ్యాణాలు చెప్పినా అసలు విష్ణువు కదా ఆయన. లక్ష్మీనారాయణ కళ్యాణ ఘట్టాన్ని ఒక్కసారి స్మరించుకుందాం. ఎన్ని కళ్యాణాలు చెప్పుకోవాలి ఇవాళ మనం. లక్ష్మీదేవి అనే మాటకే అర్థం ఐశ్వర్యశక్తి. ఎవరి ఐశ్వర్యము? నారాయణుని యొక్క ఐశ్వర్యం. యజ్జద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవవా తత్తదేవావగచ్చధ్వం మమ తేజోంస సంభవను భగవద్గీతలో స్వామి చెప్పాడు. సృష్టిలో ఎక్కడ ఏ గొప్పతనం కనబడినా అది విభూతి అంటారు. విభూతి అంటే ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యము నా యొక్క గొప్పతనమే అది తెలుసుకో అన్నారు ఇక్కడ. కానీ విశ్వమంతా విభూతులు ఉన్నాయి. అదే మహాలక్ష్మిని స్తుతిస్తూ శ్రీనాథ మహాకవి చంద్రమునియందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభువు వాసరుకరునందు పద్మనయన దాహశక్తి విపూబోడి దహనునందు మృక్యదును నీకు కళ్యాణమూర్తి లక్ష్మి అంటాడు. లక్ష్మి అంటే ఆ పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యశక్తి ఎప్పుడు అన్నించి అవిభాజ్యగా ఉంటుంది. అది వైకుంఠంలో నారాయణుడు ఉన్నప్పుడు అమ్మవారు నిత్యము ఆయనతోనే ఉంటుందట. ఆ నిత్యము ఉన్న తల్లి పేరు మహాలక్ష్మి, నిత్యలక్ష్మి అని పేరు. నిత్యలక్ష్మి. అయితే నారాయణుడు ఎవరిని అనుగ్రహించదలుచుకున్నాడో అక్కడికి ఈ అమ్మవారి కృప వెళుతుంది. అప్పుడు ఆయా లోకాల్లో ఆయా లక్ష్ములుగా చెప్పబడుతుందట. ఎలాగో అంటే స్వర్గేచ స్వర్గలక్ష్మిస్తం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీర్దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వంచ. అలాగే గృహేషు గృహలక్ష్మీ చ, గృహంలో గృహలక్ష్మిగా, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, రాజ్యంలో రాజ్యలక్ష్మిగా, అలాగే వనాలలో వనలక్ష్మిగా ఇన్ని పేర్లతో ఉంటుందిట తల్లి. ఇన్ని లక్ష్ములు ఉంటాయా అంటే ఉన్నది ఒకే లక్ష్మి. వారి వారి సుకృతం బట్టి నారాయణుడి యొక్క సంకల్పం వల్ల ఆ లక్ష్మి ఆ స్థానానికి చేరి వాళ్ళని అనుగ్రహిస్తుంది. అలాంటి మహాలక్ష్మి ఒకప్పుడు స్వర్గలక్ష్మిగా ఉంటూ ఇంద్రాది దేవతలను అనుగ్రహిస్తున్నది. కానీ ఇంద్రుడు ఒకసారి విష్ణు ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఆయన సంపదలన్నీ సముద్రం పాలైపోయాయి. అప్పుడు మళ్ళీ నారాయణనే శరణు వేడాడు. అప్పుడు నారాయణుడు సరే మీరు క్షీరసాగర మథనం చేయండి అని చెప్పినప్పుడు నారాయణుడిచ్చిన శక్తితోనే, నారాయణుడిచ్చిన అనుమతితో, అనుగ్రహంతో దేవదానవులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ మథనం చేసినప్పుడు ముందు నుంచి క్రమంగా ఒక్కొక్కటి వచ్చాయి. కానీ వేటితో వాళ్ళు ఆగిపోలేదు, ఇంకా చేస్తున్నారు. ఎందుకంటే అసలుది రాలేదు. ఇంకా అసలుదేమిటి? అమృతం. అమృతం వాళ్ళకి అసలుది. ఆ అమృతం వచ్చే వరకు వాళ్ళు చేయాల్సిందే. అందుకే విషం వస్తే శివుణ్ణి పిలిచారు, నీలకంఠుడిగా నిగ్రహించేశాడు. ఆ తర్వాత అనేకం వచ్చాయి. ఉచ్చైశ్రవము, ఐరావతము, కల్పవృక్షము, కామధేనువు, సురభి ఇత్యాదులని క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చిన సంపదలు. అవి కొన్ని దేవతలు కొందరు దానవులు కలిసి పంచుకున్నారు. అమృతం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇంకా క్షీరసాగర మథనం జరుగుతుంది. అప్పటికి చంద్రుడు ఉద్భవించాడు.
చంద్రుడు వచ్చిన తర్వాత వచ్చినదే మహాలక్ష్మి. ఈ రెంటికి చాలా గొప్ప విషయం ఉందండి. చంద్రుడు అంటే అమృతకిరణుడు, ఆయన వచ్చిన తర్వాత మహాలక్ష్మి వచ్చింది. అందుకే చంద్రుని తోబుట్టువు అని అమ్మవారికి పేరు. చంద్ర సహోదరీం అంటాం కదా, చంద్ర సహోదరి. ఆవిడే చంద్ర, ఆవిడే చంద్ర సహోదరి. చంద్ర అంటే ఆహ్లాదము, ప్రసన్నత. అంటే అప్పటి వరకు అనేక రకాల వస్తువులు వస్తున్నాయి. చంద్రుడు వచ్చాడు అంటే చంద్రోదయం జరిగినప్పుడు ఎలాంటి ప్రశాంత స్థితి ఉంటుందో, ఎలాంటి అమృత స్థితి ఉంటుందో అలాంటిది ఏర్పడ్డ తర్వాత మహాలక్ష్మీదేవి వచ్చిందండి. అందరించి ఆ వచ్చిన తల్లి ఎలా ఉందంటే వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం అని చెప్పినట్లుగా ఆవిడ కమలంలో ఉద్భవించి 4 చేతులతో పై 2 చేతుల్లో పద్మములు పట్టుకుని కింద 2 చేతులతో వరద అభయ ముద్దలు పట్టుకుని కనులు మూసుకుని ధ్యానిస్తూ వచ్చింది ఆ తల్లి. ఆవిడేం ధ్యానిస్తుందో ఎవరికి తెలుసు. మొత్తానికి ఆ తల్లి రాగానే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. మహాలక్ష్మి రాగానే తల్లి వచ్చిందని ఆనంద పరవశులైపోయి భక్తితో నమస్కరించిన వారందరూ దేవతలు. రాక్షసులకి ఇదేం పట్టలేదు. ఆ పట్టని వాళ్ళనే రాక్షసులు అంటారు. ఎందుకంటే భగవచ్ఛక్తిని గుర్తించి స్పందించే లక్షణం దైవీ ప్రవృత్తి ఉన్న వాళ్ళకు ఉంటుందండి. అదే కానీ అసురు ప్రవృత్తి ఉన్న వాళ్ళకి అవి నచ్చవు. ఎప్పుడైతే మహాలక్ష్మి వచ్చిందో వెంటనే దేవతలు ఏం చేశారంటే అమ్మవారికి పట్టాభిషేకం చేయాలనుకుని ఇంద్రుడు అద్భుతమైన సింహాసనాన్ని ఏర్పాటు చేయగా అమ్మవారిని పిలిచి దానిపై కూర్చోబెట్టారు. అప్పుడు దిగ్గజములు ఋషులు మంత్రించిన కలశాలు తీసుకుని 8 వైపుల నుంచి దిగ్గజాలు వచ్చి అవి అమ్మవారికి అభిషేకం చేశాయి. అలాంటి మూర్తిని ఇక్కడ ధ్యానిస్తే చాలు దరిద్రం పోతుందండి. ధ్యానిస్తే చాలు. అదే అంటారు శంకరుల కనకధారా స్తోత్రంలో, దిగ్గస్తే భిక్కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలపృతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం. ఇది స్మరించితే చాలు. ఇదే కమలాత్మిక రూపం ఇలా ఉంటుంది. ఆ స్వరూపం కమలములు ధరించి పద్మకమలాల్లో వరదాభయముద్దలు పట్టుకున్నటువంటి ఆ తల్లిపై ఏనుగులు అభిషేకం చేశాయి. ఆ తర్వాత ఆ తల్లిని పట్టాభిషేకం చేయడం సింహాసనం మీద కూర్చోబెడితే దేవతలందరూ వివిధమైన కానుకలు ఇచ్చారు. ఆవిడ ఎన్ని గ్రహించినా సరిగ్గా దేవతను చూడడం లేదు. రాక్షసులు అసలు పూజలోనే పాల్గొలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ దేవతలకు ఎప్పుడు పూజలు పునస్కారాలు చాదస్తాలు, కాసేపు పక్కకు పోదాం మనం తర్వాత వద్దామని వెళ్ళేట. కొంతమందికి మా పూజలు పడవండి కాసేపు బయటకు రిలాక్స్ అవుతామని వెళ్తూ ఉంటారు. ఆ రిలాక్స్లో వాళ్ళు తాగరానివి తాగడమో పీల్చరానివి పీల్చడమో మొదలైనవి చేస్తూ ఉంటారు. ఆ రాక్షస ప్రవృత్తి అలాంటిది. కానీ పూజించింది దేవతలందరూ. దేవతలే పూజించారు మహాలక్ష్మిని. అంటే ఆ తల్లిని గుర్తించే సంస్కారం, పూజించే సంస్కారం ఉన్నవారే దేవతలు. దేవతలకే ఆ సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారం ఉన్నవారే దేవతలు. ఇది తెలుసుకుంటే చాలు. దేవతలు రాక్షసులు అంటే ఎవరంటే మన భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగంలో చెప్పాడు. దైవీ గుణాలు ఉన్నవారు దేవతలు, ఆసురీ గుణాలు ఉన్నవారు అసురులు. వాళ్ళకి ఎప్పుడు సంపదలు సుఖాల మీద తప్ప దైవము అనేది దృష్టిలోకి రాదు. సరే, మొత్తం వాళ్ళందరూ అమ్మవారిని పూజించలేదు. దాని తర్వాత అమ్మవారు ఏం చేశారంటే వాళ్ళు ఎంత పూజించినా వాళ్ళు అలా చూస్తోంది కానీ దృష్టి పెట్టి ఎవరిని చూడట్లేదు. ఆవిడ కానీ అలా చూసిందా అన్ని దరిద్రాలు పోతాయి, కానీ చూడటం లేదు ఆ తల్లి. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే అమ్మవారు ఒక్కసారి లేచి సంకల్ప మాత్రం చేతాక మాలని, పుష్పమాలను తీసుకుని నడిచి వెళుతుంది. ఎటు వెళుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇంతమంది దేవతలు ఉన్నారు. ఆ దేవతలకు బలంగా అక్కడ నిలబడి ఉన్నాడు చతుర్భుజుడు, నీలమేఘశ్యాముడు, శంఖచక్ర గదాధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు. తిన్నగా వెళ్ళి ఆయన మెడలో మాల వేసింది ఆ తల్లి. ఇక్కడ అది లక్ష్మీనారాయణ స్వయంవరం వేసి ఆయన పాదాలకు నమస్కారం చేస్తుంటే ఆయన ఏం చేశాడంటే వెంటనే ఆమెను తీసుకుని హృదయం మీద పెట్టుకున్నాడండి. ఇక్కడ అలా ఆదరించిన ఆయనకే తెలుసు. హృదయం మీద పెట్టుకోగానే అప్పుడు ఆయన హృదయ కమలంలో ఆవిడ కూర్చొని అప్పుడు దేవతలను చూసింది. అంతవరకు దేవతలను చూడలేదు. అమ్మవారి కటాక్షం అప్పుడు దేవతల మీద ప్రసరించింది. ఈ విషయంలో అర్థం ఏంటంటే అప్పుడు కొత్తగా లక్ష్మీదేవి రాలేదు, ఎప్పుడూ విష్ణువుదే. వాళ్ళు పొరపాటు చేసుకుని అహంకారం చేత తప్పు చేయడం వల్ల సంపద అంతా వెళ్ళిపోయింది. మళ్ళీ మథనం చేయడం వల్ల సంపదల తల్లి వచ్చి నేనెప్పుడు విష్ణువు దానిని అని చెప్పడానికై అక్కడి నుంచి వెళ్ళి ఆయన కంఠంలో మాల వేసిందండి. ఇక్కడ కొత్తగా వచ్చిన లక్ష్మి కాదు, ఆయన లక్ష్మి ఆయన చేరింది. పైగా ఆయన హృదయంలో ఉండి చూసింది, అంతవరకు చూడలేదు. అక్కడ ఉండి చూస్తేనే అసలు చూపు. అందుకని లక్ష్మీదేవి విడిగా ఎప్పుడూ రాదు. అని ఆయన హృదయంలో ఉండి చూసినప్పుడు ఏంటంటే ఆయన హృదయంలో ఆవిడ కూర్చున్నది. అంటే ఎవరికి ఏ ఐశ్వర్యం రావాలన్నా ఆయన హృదయంలో వచ్చిన సంకల్పం వల్లే లభిస్తుంది. అది తెలుసుకోవాలి. అయితే సంకల్పమే కాకుండా హృదయం, మీరు ఎప్పుడైనా హృదయం అని రాసి చూడండి, అందులో దయ అనే మాట ఉంది, ఉందా లేదా? హృదయంలో దయ ఉంది. కనుక నారాయణుడి హృదయంలో ఉన్న సంకల్పము దయ ఈ రెండూ కలిపితేనే మహాలక్ష్మి.
అందుకే వేదాంత దేశకుల వారు దయాశతకమును అత్యద్భుతంగా రచించారు. ఇక్కడ స్వామివారి యొక్క దయ, అమ్మవారంటే ఆయనకి దయ పుట్టాలి, వీడిని బాగు చేయాలని సంకల్పం కలగాలి, అప్పుడు లక్ష్మీ కటాక్షం లభిస్తుందండి. అది ఇందులో ఉన్న అంతరార్థం. హృదయంలో ఉంచి చూడడంలో ఉన్న అంతరార్థం అంతా ఇక్కడ ఉన్నది. అందుకే ఆవిడ ఎక్కడికి వచ్చింది, బాహ్వంతరే మురజిత స్థితకౌస్తుభేయా అన్నారు. ఇక్కడ ఆయన 2 బాహువుల నడుమ ఆ కౌస్తుభము మొదలైన రత్నాలు ఉన్న చోట ఆవిడ కూర్చుందిట. అందుకే బంగారు బొమ్మ వంటి పడతి నురము మీద సింగారించిన నీకు శ్రీమంగళం అంటాడు హనుమాచార్య వారు. ఇక్కడ ఆ తల్లి అక్కడ కూర్చుంది. కూర్చున్నప్పుడు చూసింది అందరినీ. అంటే నేను హరికి సంబంధించిన దానిని తెలుసుకుంటేనే మీకు నా అనుగ్రహం ఉంటుందని లక్ష్మీదేవి చెప్పింది. అందరికీ లక్ష్మీ కటాక్షం కావాలంటుంది, కానీ విష్ణు కటాక్షం కావాలని ఎవడనుకుంటాడండి?